Hello students, welcome to Law Excellence IAS Academy. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్స్. వీటిని మనము గవర్నెన్స్ లోను సోషల్ ఇష్యూస్ లోను చదువుకుంటాం. ఏంటి అసలు ఈ సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటే? ఇక్కడ మనం ఒకటి చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఎవరైనా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఒక సోషల్ స్టిగ్మా ఉంటుంది. ఇతను జైలు నుంచి బయటకు వచ్చాడు, దూరంగా ఉండండి. లేదు, నాకు ఉద్యోగం కావాలని ఒక చోటుకి వెళ్తే జైలు నుంచి బయటకు వచ్చావు, నీకు ఉద్యోగం ఎవరిస్తారు? మనీ కావాలి అంటే జైలు నుంచి బయటకు వచ్చావు, నీకు డబ్బులు ఎవరిస్తారు? ఇలా ఒక సోషల్ స్టిగ్మా అన్నటువంటిది ఎప్పుడూ ఉంటుంది. దాంతో చాలా మంది ఖైదీలకి ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది? మళ్ళీ ఇంకో నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళేటటువంటి ప్రవృత్తిని కలిగి ఉంటారు. ఇది నేను చెప్పట్లేదు, ఎన్సీఆర్బీ రిపోర్టే చెప్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అన్నటువంటిది ఏం చెప్పింది? మళ్ళీ జైలుకి వచ్చేటటువంటి చాలా మందిలో ఈ నేర ప్రవృత్తి పెరగటానికి కారణం ఏంటంటే ఇది సోషల్ స్టిగ్మానే. మరి అలాంటి నేర ప్రవృత్తిని వాళ్ళలో తగ్గించాల్సిన అవసరం ఉందా లేదా? మరి దానికోసం తీసుకొచ్చినటువంటి సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అన్నటువంటివి సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్స్. మరి ఈ సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ని ఎందుకు తీసుకొచ్చారన్నటువంటిది మనకు అర్థమైంది. మరి ఎవరు తీసుకొచ్చారు ఇప్పుడు అంటే, మన దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ అన్నటువంటిది, ఏపీ జైళ్ల శాఖ లేదా ఏపీ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ అన్నటువంటిది మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 14 జైళ్లలో దీన్ని ఇప్పుడు అమలు చేస్తుందన్నమాట. మరి ఈ నేపథ్యంలో మనకి ఇంకొక విషయం తెలియాలి. మన న్యాయ శాస్త్రంలో ఒక కార్డినల్ ప్రిన్సిపల్ ఉంది. ఏంటి? మన ఇండియన్ లీగల్ సిస్టమ్ కి ఒక కార్డినల్ ప్రిన్సిపల్ వీటికి సంబంధించి ఉంది. అది ఏంటి అనేసి గనక మనం గమనిస్తే, ఈ కన్విక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒకటి రిఫార్మ్స్ అన్నటువంటివి తీసుకురావాలి. వాళ్ళలో రిఫార్మ్స్ అన్నటువంటివి ఉండాలి. వాళ్ళ యొక్క నేర ప్రవృత్తి అనేటటువంటి తగ్గించేలాగా ఉండాలి. రెండవది, వాళ్ళని మళ్ళీ సొసైటీలోకి రీఇంట్రడ్యూస్ చేయగలిగేలాగా ఉండాలి. సొసైటీలోకి రీఇంట్రడ్యూస్ చేయగలగాలి వాళ్ళని. మరి దానికోసం ఈ సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అన్నటువంటివి ఉపయోగపడతాయి. ఇది ఒక ఏపీకే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఒక రోల్ మోడల్ లాగా మనం తీసుకోవచ్చు. మరి ఈ యొక్క సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఏమవుతుంది? ఒకటి, వాళ్ళలో నేర ప్రవృత్తి అనేటటువంటి తగ్గటం కోసం సైకలాజికల్ సపోర్ట్ ని అందిస్తారనమాట. సైకలాజికల్ సపోర్ట్. ఈ సైకలాజికల్ సపోర్ట్ అందించడానికి వాళ్ళకి అక్కడ సైకాలజిస్టులు ఉంటారు, సైక్రియాటిస్టులు ఉంటారు. వాళ్ళందరూ వీళ్ళకి సపోర్ట్ ని అందిస్తారు. ఎమోషనల్ సపోర్ట్ అన్నటువంటిది వీళ్ళకి ఉంటుంది. రెండవది వచ్చేసరికి సోషల్ సపోర్ట్ ని అందిస్తారు. సోషల్ సపోర్ట్ అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టుగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ని అందించడం కావచ్చు. ఎవరైనా డ్రగ్ అడిక్టెడ్ ఉంటే వాళ్ళకి అక్కడ డి అడిక్షన్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి వాళ్ళలో అడిక్షన్ ని తీసేయటం కావచ్చు. ఇలాగా వీళ్ళకి సోషల్ సపోర్ట్ ని కూడా అందిస్తారు. అలాగే మూడవది ఎకనామిక్ సపోర్ట్. ఎకనామిక్ సపోర్ట్ అంటే ఏంటి? ఇక్కడ బ్యాంకర్స్ ఉంటారు. వీళ్ళకి ఏమైనా మనీ కావాలి, లేదంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ గా వీళ్ళు డెవలప్ అవ్వాలి అనుకుంటే దానికి కావాల్సినటువంటి సపోర్ట్ ని వీళ్ళు అందించడం జరుగుతుంది. సో వీటన్నింటి ద్వారా మనకున్నటువంటి లాభాలేంటి అంటే, ఒకటి, వీళ్ళలో నేర ప్రవృత్తి అన్నటువంటిది తగ్గుతుంది. దాంతో ఏమవుతుంది? క్రైమ్ రేట్ అన్నటువంటిది తగ్గుతుంది. సో క్రైమ్ రేట్ తగ్గుతుంది అంటే సొసైటీలో ఆ పీస్ఫుల్నెస్ అనేటటువంటిది పెరుగుతుంది. అవునా? పీస్ అనేది పెరుగుతుంది. సో క్రైమ్ రేట్స్ తక్కువ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ డెవలప్మెంట్ అన్నటువంటిది జరుగుతుంది. అంతేనా? డెవలప్మెంట్ అన్నటువంటిది జరుగుతుంది. సొసైటీలో పీస్ అన్నటువంటిది ఉంటుంది. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నటువంటిది పెరుగుతుంది. కాబట్టి వీళ్ళ ద్వారా ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటివే. సో మరి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మన దేశంలోని అన్ని జైళ్లలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో వాటన్నిటికీ కూడా ఇది ఒక రోల్ మోడల్ లాగా నిలుస్తుంది అనేసి మనం చెప్పొచ్చు. అంతేనా? సో ఇవాళ టాపిక్ లో మనం ఏం చూసాము? ఏపీ జైళ్ల శాఖ ఇలా సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ని తీసుకొచ్చింది. దీని ద్వారా వీళ్ళకి సైకలాజికల్, సోషల్ మరియు ఎకనామిక్ సపోర్ట్ ని అందిస్తుంది. ఎన్సీఆర్బీ డేటా కూడా ఏం చెప్పింది? క్రైమ్స్ ఎక్కువగా ఆల్రెడీ చేసినటువంటి వాళ్ళే ఎక్కువగా మళ్ళీ దానికి కమిట్ అవుతూ ఉన్నారు అనేసి చెప్పింది. సో ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ద్వారా వీళ్ళలో క్రైమ్ రేట్ ని తగ్గించడం, దాని ద్వారా పీస్ మరియు స్టెబిలిటీని ఎన్హాన్స్ చేయటం. అంతే కదా? సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? ఏపీ జైళ్ల శాఖ సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేసింది. సో ఇది మిగతా కంట్రీకి కూడా ఒక రోల్ మోడల్ లాగా నిలుస్తుంది. మన దేశంలో మొదటిసారిగా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏంటి? అక్కడ కన్విక్ట్స్ ఎవరైతే ఉంటారో, ఇన్మేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సపోర్ట్ ని అందించడం జరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క నేర ప్రవృత్తి అన్నటువంటిది పూర్తిగా తగ్గించేసేలాగా దీని కింద సపోర్ట్ ని అందిస్తారు. సైకలాజికల్ సపోర్ట్ ఇస్తారు, సోషల్ సపోర్ట్ ఇస్తారు, ఎకనామిక్ సపోర్ట్ ని కూడా వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా క్రైమ్ రేట్ అన్నటువంటిది తగ్గుతుంది,
పీస్ మరియు స్టెబిలిటీ అన్నటువంటిది వస్తుంది, డెవలప్మెంట్ అనేటటువంటి సాధ్యమవుతుంది, దాని ద్వారా ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇది ఇవాల్టి మన టాపిక్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.